ఏమిటిది? అసలు మీకేమైనా బుద్ధి ఉందా? ఇది ఏమైనా రేప్ సీన్ అనుకున్నారా లేక లవ్ సీన్ అనుకున్నారా? సారీ సార్, మూడ్ వచ్చేసింది. సార్ లవ్ మూడ్ సార్. ఏమనుకున్నావు నువ్వు? ఇది షూటింగ్ స్పాట్ అనుకున్నావా, లాడ్జింగ్ అనుకున్నావా? గెట్ లాస్ట్. సి, ఇంతవరకు 10 టేక్స్ అయ్యాయి. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోతున్నారు. ఈసారి ఇస్తాను సార్. ఏమిటి మీరు ఇచ్చేది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బాధపడమా కబయా, అయినా మన డైరెక్టర్ క్రాక్ అని తెలుసు కదా, ఆయనతో నీకు జోకులు ఏమిటాయి? సార్ పాప అమ్మాయి డైరెక్టర్ సిన్సియర్ గా ప్రేమిస్తుంది సార్. బుద్ధి ఉంటే కదా ఆ బండరాయిని ప్రేమించేందా ప్రయోజనమా? పాపం ఆడపిల్లని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు తిట్టిపోయినాడా. ఇంకొద్దులే, ఈసారికి ఈ పిక్చర్ అతన్ని బీకేసా ₹1,00,000 ఎక్కువైనా పర్వాలేదు కానీ నిన్ను డైరెక్షన్ చేసేస్తా. హలో బ్రదర్, చూడండి, ఆ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ చేయలేదు, అందుకని ఇంకో క్యారెక్టర్ చేస్తుంది. హీరోయిన్ అర్జెంట్గా ఇంకో అమ్మాయిని చూడండి, అర్థమైందా? లేదంటే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది, జాగ్రత్త. ఒక్కరోజు హీరోయిన్ ఎక్కడ దొరుకుద్దండి? డ్రెస్ రెడీ సార్. నర్వస్ కదా, షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పలా? సారీ సార్. బాబు ఏంటి ఏం చేస్తున్నావు అక్కడ? డైలాగ్స్ కాపీ చేస్తున్నాం సార్. సరే సార్, తొందరగా కానీ. రాజారాం రైట్ వస్తున్నాను సార్. వాళ్ళతో మాట్లాడండి. లేదు సార్, వెళ్ళి కెమెరా పిలుచుకురా, డిస్కస్ చేయాలి. సార్ సార్ బ్లడ్ సార్, వెళ్ళి బ్యాండేజ్ వేసుకుని వస్తాను సార్. యూస్లెస్ ఫెలో. రైట్, టిఫిన్ పెట్టాను సార్. అందరూ యూస్లెస్ ఫెలోస్, ఇడియట్స్. అబ్బా ఏంటయ్యేది, నీకేమైనా బుద్ధి ఉందా? అనవసరంగా వేలు చేత కొట్టుకున్నావే. ఆ డైరెక్టర్ చేత తల పాలు కొట్టుకున్న బదులు ఇదెంతో నయరా నాయనా. ఎవరు నువ్వు? అరవద్దు, నిన్ను దాక్కోడానికి వచ్చాను. ఆ రాము దీపు నేను దాగుడు ముద్దలాడుతున్నాం. చాలా సార్లు నన్ను ఓడించారు. ఈసారి వాళ్ళిద్దరూ ఓడిపోవాలి. నువ్వు ఇలా అరిస్తే వాళ్ళని చూసి పట్టుకుంటారు. చెయ్యొద్దులు. ఎవరు లేరుగా? అయ్యో, ఎవరు లేరమ్మా, బయటికి రా. అవ్వదు, ఎవరు చూసుంటారు. ఎవరు చూడలేదు, బయటికి రా. ఎడకు ఎడకు ఎడకమ్మా, ఎడకు. పిచ్చిదాన్ని అవుతాయి. ఇదిగో, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు. ఆ దీపు రాము నన్ను పట్టుకోకుండా నువ్వు ఇక్కడి నుంచి అవతలుండే ఆ కొండ పక్కకెళ్ళు. నేను చొక్కా పట్టుకొని వెనకాలే తాకుడు ముద్దులాడుతూ వస్తాను. ఏరమ్మా, ఎక్కడ వాళ్ళు? చేయున్నది ఒకటి, చెప్పున్నది వేరొకటి. పొద్దున ఈ పిచ్చితోడు వచ్చి పడింది. దీని ఆటలకి నా లొకేషన్ దొరికిందా? చిచి. నమస్కారం సార్. అరే, నా వెనకాల ఓ చిన్న పిల్ల వచ్చింది, చూసారా? చూడలేదు సార్. అదెవరో పిచ్చి పిల్ల అనుకుంటాను. ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. వచ్చిన దగ్గర నుంచి నా ఒళ్ళంతా ఎలా హోనం చేసిందో చూడండి. సార్, మా అమ్మాయి చాలా తెలివితేటలున్న పిల్ల సార్. ఓహో, చూడటానికి అప్సరసలా ఉంటుంది సార్. అవునా? మీ పిక్చర్ లో ఒక అవకాశం కల్పిస్తే. ఎక్కడ మీ అమ్మాయి? అదిగో సార్. నమస్కారం, ఐమ్ చాందిని. నువ్వు? కాళ్ళకి నమస్కారం చేయి. దయచేసి క్షమించండి సార్, మీరు పెద్ద డైరెక్టర్ సార్. మీ పిక్చర్లో యాక్ట్ చేయాలంటే ఎంతో టాలెంట్ కావాలని నేను విన్నాను. అందుకే తన టాలెంట్ మీ ముందు అలా యాక్ట్ చేసి చూపించింది. దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఎలా ఉంది సార్ నా యాక్టింగ్? యు ఇడియట్! ఏయ్ రాము, సిద్ధు, రండి. నాతోనే డ్రామా ఆడతావా? ఉండండి చెప్తాను. రేయ్ రండి, త్వరగా రండి, రండి, అందరూ రండి, రండి.
ఆగు. నా గురించి ఏమనుకుంటున్నారు సారీ సార్, మమ్మల్ని వదిలేండి ఏమిటి ప్లీజ్. మిమ్మల్ని వదిలిపెట్టాలా? ఇంత టాలెంట్ నువ్వు నాకు చూపించాక నేను నిన్ను వదిలిపెడతానా? హలో ప్రొడ్యూసర్స్, కమాన్. ఈ అమ్మాయి మన పిక్చర్ హీరోయిన్. అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేయండి. అర్థమైందా? ఓకే సార్. ఇలా చూడు, నువ్వు చేసిన తప్పుకి ఓన్లీ 2 days టైం ఇస్తున్నాను అంతే. అండర్స్టాండ్? ఈలోగా మూటములు చదువుకుని అవుట్ షిఫ్ట్ అవ్వాలి. ఓకే, కమాన్ కమాన్. వెళ్ళి డ్రెస్ తీసుకురావాలి. సార్ సార్ సూపర్ సీక్వెన్స్ రెడీ చేశాను సార్. ఏమిటది? ఈ ఒక్క డైలాగే మన పిక్చర్ సిల్వర్ జూబ్లీ సార్. అదేంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్. ఆ నీచురాలు ఆ అబ్బాయితో నీ తల్లి గుండెకాయని తేగలిగితే నిన్ను ప్రేమిస్తాను అంది సార్. ఈ పిచ్చి ముండా కొడుకు ఇంటికెళ్ళి తల్లిని చంపి గుండెకాయని తెస్తూ ఉంటే దారిలో రాయి తగిలి కింద పడ్డాడు సార్. ఆ తల్లి గుండె నాయనా నీకు దెబ్బ తగిలిందా అని ఏడ్చింది సార్. ఎలా ఉంది సార్? ఈ ఒక్క గుండె డైలాగు జనం వింటే సిల్వర్ బుద్ధుందా మీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా మీకు? తల్లట గుండెట. ఈ ప్రపంచంలో ఏ కొడుకైనా కన్న తల్లిని రోడ్డు పాలు చేసి తను ప్రేమించినంత ఊరితో లేచిపోతే ఆ తల్లి చచ్చేదాకా తిడుతుంది. నా కొడుకు నన్ను బజార్ పాలు చేశాడు, కడుపు కొత్త మిగిల్చాడు అని శాపాలు పెడుతుంది. తెలిసిందా? చూడండి, రైటర్స్ అనే వాళ్ళు వర్తమాన సమాజంలో జరిగే వాస్తవాన్ని డైలాగ్స్ కి రాయాలి కానీ ఈ డ్రామా డైలాగ్స్ కి సెంటిమెంట్ అనే పేరు పెట్టి జనాలు ఏడిపించి సొమ్ము చేసుకోకూడదు. అర్థమైందా? వెళ్ళి డైలాగ్స్ మార్చి రాసి తీసుకురండి. వెళ్ళండి. మార్నింగ్ సార్. ఏం రెడీనా? రెడీ సార్. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు? ఇంత టైం అయినా మేకప్ వేసుకుంటూ కూర్చున్నావా? సారీ సార్. కమ్ కమ్ రామా. సౌండ్ రెడీయా? రెడీ సార్. రఘు నువ్వు రెడీనా? రెడీ సార్. రెడీ. ఫీల్ క్లియర్. నువ్వు వెళ్ళవమ్మా, నువ్వు వెళ్ళరా. రెడీ. Ready? యాక్షన్ చెప్పు. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. స్టార్ట్ కెమెరా. రన్నింగ్. యాక్షన్. ఐ లవ్ యూ రవి, ఐ లవ్ యూ. లవ్ 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 అనే మాటకి అర్థం తెలుసా నీకు? చూడు, వీడి చూడు, బిచ్చగాడు. వీడు నా అంత ఎత్తే ఉన్నాడు, నా అంత వయసే. వీడిని లవ్ చేయి. లిరిల్ సోప్తో స్నానం చేస్తే వీడు నాలాగే నీట్గా ఉంటాడు. లవ్ చేయి, కమాన్ లవ్ చేయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ ఏ ఎందుకు వీడు లవ్ చేయ? నీకు కావాల్సింది మనిషి కాదు, ఈ కోటు, సూటు, ఐశ్వర్యం, నా కారు. నన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఆడుతూ పడుతూ ఉండొచ్చు, లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అందుకే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాదు? ఈ ప్రపంచంలో ప్రేమ అభిమానం అనేవి స్వార్థానికి ఉపయోగించుకునే ఆట వస్తువులు. ఏయ్, ఏ మనిషి అయినా తన్ని తాను ప్రేమించుకుంటాడు కానీ ఎదుట వాళ్ళని ప్రేమించడు. ఐ హేట్ యు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్రేమ అభిమానం అన్న మాటలు వినటం అనటం అలవాటు లేని నువ్వు ఇలా మాట్లాడడం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఏమిటి నువ్వు? ఎందుకన్నావు? ఎందుక డైలాగ్ అన్నావు? సార్, మీరు ఆ డైలాగ్ అన్న తర్వాత నేను ఈ డైలాగ్ అంటే తప్పే ఉంది. షట్ అప్ యు ఫూల్. ఏయ్, ఈ డైలాగ్ కట్ చేసి పారేయండి. అలాగే సార్. రఘు, నువ్వు ఇటు వచ్చి ఓ క్లోజ్ అప్ తీసుకో. ఓకే ఓకే సార్. ఈ డైలాగ్ ఏం చెయ్యి. చూడు, నేను చెప్పే డైలాగ్ గ్యాస్ తీసుకుని నువ్వు తల ఉంచుకు చెప్పాలి. అర్థమైందా? గెట్ రెడీ గెట్ రెడీ గెట్ రెడీ. మొహాలు చూసుకుంటే ఇంకా అక్కడే నిల్చున్నావే. ఇడియట్. ఆల్ ఆర్ లేజీ ఫెలోస్. సార్, ఎంత బెట్ అయినా సరే ఛాలెంజ్. ఈ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏమిటమ్మా ఏమిటమ్మా నువ్వు అనేది? సార్, 100 కావచ్చు 1000 కావచ్చు, ఎంత బెట్ అయినా కడతాను. 100% గ్యారంటీ ఈ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నాయనా పద. కొట్టండి సార్, కొట్టండి సార్. అయ్యో, అయ్యో, కొట్టండి సార్. ఏం సార్ ఇదే? మన పిక్చర్ హీరోయిన్ ఈ పిక్చర్ ఫ్లాప్ అవుతుందని మాతోనే ఛాలెంజ్ చేస్తాం సార్. అవును సార్. అవునా? ఏయ్ రైట్, ఏయ్ రైట్. చూడండి, బెట్ ఎంతైనా నేను రెడీ. కడతారా? ఈ పిక్చర్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ పిక్చర్ లో మచ్చుకైనా ఒక్క లవ్ సీన్ లేదు. దేశంలో ఉన్న వాళ్ళందరూ మోసగాళ్లేనని, ఎంటర్టైన్మెంట్ లేకుండా పిక్చర్ అంతా ఫైట్స్ వైలెన్స్ ఉన్నాయనుకోండి, ఎవరు సార్ మీ పిక్చర్ చూసేది? ప్రేమ అనురాగాలు లేవనే కదా మీరు ప్రూవ్ చేయాలని చూస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ లోకంలో అనుబంధం, ఆత్మీయత, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ అందరి ముందు అంటున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. నేను ప్రూవ్ చేస్తాను నా ప్రేమ నిస్వార్థమైందని. ఎస్, ఐ లవ్ యూ. ప్రతి ఒక్క పువ్వుకి నీ పేరు చెప్పి ముద్దలిచ్చి తీసుకొచ్చాను. నువ్వు కొట్టినందుకు పెదవి నుంచి ఎంతో రక్తం వచ్చింది. అందుకే
తెల్లని మల్లెలన్నీ ఎర్రపడ్డాయి. షిట్! ఏమైంది నీకు? ఏమిటి వాగుడు? రాను రాను నీకు ప్రేమ పిచ్చి ఎక్కువ అవుతుంది. చూడు, నాకు ఈ ప్రేమ అభిమానాలంటే నచ్చవు. నా దారి వేరు, నా లక్ష్యం వేరు. దయచేసి నా దారి మార్చడానికి ప్రయత్నించుకో ప్లీజ్. నేను మీ దారిని ఎప్పుడు మార్చను, కానీ కానీ నా దారిని నేను మార్చుకోలేకపోతున్నాను. అదెందుకో నాకు తెలియదు, కానీ మీ డెడికేషన్, ఆడవాళ్ళ పట్ల మీ అభిప్రాయం, గౌరవం, మీ మనసులో దాగున్న ఆవేదన, ఆశయం నన్ను మీ దారికి మళ్లించినాయి. నిజం, నేను మిమ్మల్ని లవ్ చేయడానికి నిర్ణయించుకున్నాను. లవ్ 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 ఏం లవ్ చేస్తున్నావు నన్ను? ఎంత లవ్ చేస్తున్నావు నన్ను? జీవితం అంటే ఏమిటో తెలుసా నీకు? అసలు ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూసావా నువ్వు? ఈ ప్రపంచం ఒక మిర్రర్ లాంటిది, ఒక అద్దం లాంటిది. అందులో నిన్ను నువ్వు చూసుకుని నువ్వు నవ్వితే అది నేను చూసి నవ్వుతుంది, నువ్వు ఏడితే అది నేను చూసి ఏడుస్తుంది. అదే జీవితం. ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక మొగుడు తన పెళ్ళాన్ని ప్రేమిస్తాడు. సవ్యంగా చూసుకున్నంత వరకు ఆ పెళ్ళం కూడా తను ప్రేమిస్తుంది. కర్మకాలి వాడికి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి సరిగ్గా చూసుకోలేకపోయాడు అనుకో, ఆ పెళ్ళం ప్రేమ వెంటనే ద్వేషంగా మారుతుంది. అంతేగా ప్రేమ, అంతేగా అభిమానం. ప్రేమ అభిమానం బిజినెస్. నువ్వు ఇస్తే నేను ఇస్తాను, నువ్వు ఇవ్వలేదా నేను ఇవ్వను, అంతే. ఇంకే ఉంది లవ్లో స్పెషాలిటీ. సరే, ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు ఆల్ ఆఫ్ సడన్ నేను నిన్ను మోసం చేశాను అనుకో, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు నీ ప్రేమ ఏమవుతుంది? ఇంతకింత తగ్గుతుంది, ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. ఇంకే ఉంది ప్రేమలో వంకాయ స్పెషాలిటీ. ఏయ్, ప్రేమ కంటే జీవనం ముఖ్యం. జీవితంలో నేను ఎన్నెన్నో సాధించాలనుకున్నాను, అందుకు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను. చూడు, దయచేసి నా దారికి అడ్డు రావద్దు. ఈ ప్రేమ అనే ఊపిలోకి నన్ను లాగద్దు. సూర్య, ప్రేమ అనురాగం లేని జీవితం జీవితమే కాదు. అవి లేకుండా ఈ బండరాయిలా బతకాలనుకుంటున్నావా? నేను వాటి మధ్య పెరిగి పెద్దదాన్నయ్యాను. ఆ ప్రేమ, అనుబంధం, ఆత్మీయతలు ఎలా ఉంటాయో అది నాకు తెలుసు. అందుకే నిన్ను ప్రేమించాలని నిర్ణయించుకున్నాను. కానీ నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఈ ప్రపంచంలోని చెడుని మాత్రమే చూసుంటావు. అదే నిజమని నువ్వు అనుకుంటున్నావు. అవును, యు ఆర్ కరెక్ట్. అదే నిజం. నేను పక్కా ప్రాక్టికల్ మ్యాన్ని. కానీ నువ్వు కొంచెం కూడా జీవిత అనుభవం లేని దానివి. ప్రేమ అంటూ వెంటపడుతున్నావు. అవును, నేను అనుభవం లేని దాన్ని. నీ అనుభవం ఏమిటి? ప్రేమ అంటే అబద్ధం అని, అది లేని జీవితం సుఖం అని కదూ. అందులోని ఆనందాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఐ పిటీ యు. ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, అది అంతరంగం. అది నీలోనే ఉంది. షట్ యువర్ మౌత్ అండ్ గెట్ లాస్ట్. చూడండి, మీరు స్పాట్లో మాత్రమే డైరెక్టర్, ఇక్కడ కాదు. నన్ను గెట్ అవుట్ అనడానికి మీకు రైట్స్ లేవు. నేను ప్రేమించిన వ్యక్తిని చూస్తూ ఇక్కడే ఉంటాను. అది కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. ఐఎమ్ సారీ మిస్ చాందని, నిన్ను ఒక క్వశ్చన్ అడగచ్చా? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నా ప్రాణం కన్నా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను. సూర్య, రైట్, ఇక్కడ నిల్చో. 1 minute. చూడు, ఇప్పుడు నువ్వు ఈ ప్రేమ అనే సర్కిల్లో నిలబడ్డావు కదా, ఒక్కసారి అటు చూడు, ఎంత పెద్ద లోయ ఉందో చూడు. నీ ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అన్నావుగా. వస్తాను. ఇంత పెద్ద చెడు ప్రపంచంలో ప్రేమ అనే అతి చిన్న సర్కిల్లో నువ్వు నిల్చున్నావు. ఈ దారే నీ బ్రతుకుదారనుకో, ఈ జీపే ఒక సమస్య అనుకో. విధి ఒక్కోసారి సడన్ గా జీపుకి బ్రేక్ టైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇక నువ్వు ఆ ప్రేమ అనే సర్కిల్ నుంచి బయటకు వచ్చి తీరాలి, లేదంటే ఈ జీపుని నా లోయలోకి నెట్టేస్తుంది. ఏయ్, నీకు ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రాణం ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అని. చాందిని, ఈ జీపుకి పని కాకుండా సర్కిల్ వచ్చి బయటికి రా. నా మాట విను, పంతానికి పోతావు. చాందిని, నా మాట విను, ముందుగా మార్గో, బయటికి రా. చాందిని, నా మాట విను ప్లీజ్. చాందిని, బయటికి రా. చాందిని, నువ్వు చచ్చిపోతావు. బయటికి రా చాందిని. చాందిని, బయటికి రా. చాందిని, దీపం చేస్తుంది. తప్పుకో. చాందిని.
సూర్య, నేను ఎటువంటి దాన్నో తెలుసా? ఒక చీవను చూసినా సరే భయపడేదాన్ని. అలాంటి దాన్ని జీబు మీదకొస్తున్నా చూస్తూ ఎలా నించోగలిగానంటావు? అదే ప్రేమ. ఆ శక్తి ప్రేమకే ఉంది. చూడు, నువ్వంతగా మాట్లాడేవే, ఆ జీపు వెనక తాడెందుకు కట్టావు? నన్ను చెప్పమంటావా? ఆ జీపు కింద నేను పడి చావకూడదని. అదే కరుణ అంటారు, దాన్ని మానవత్వం అంటారు. అదే ఒక పాలు ఎక్కువైతే దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అంటారు, ప్రేమ అంటారు, ప్రేమ అంటారు, ప్రేమ అంటారు.